నిండిపోయి ఆసియాలోనే ఫస్ట్ గ్రీన్ విలేజ్ గా పేరు తెచ్చుకుందంటే నమ్ముతారా? అవును, అది మన నాగాలాండ్ లోని కొనోమా. వేటగాళ్లే ప్రకృతి రక్షకులుగా మారిన ఈ ఊరి కథ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు ఈ ఊరికి గ్రీన్ విలేజ్ అనే పేరు ఎలా వచ్చింది, అక్కడ అంత స్పెషల్ ఏముంది, ఆ విశేషాలేంటో ఈ చిన్న వీడియోలో చూసేద్దాం రండి. నాగాలాండ్ రాజధాని కోహిమాకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొనోమా గ్రామం దాదాపు 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంగమీ నాగతెగ ప్రజల నివాసం. 2005లో ఈ గ్రామం ఆసియాలోనే మొదటి గ్రీన్ విలేజ్ గా గుర్తింపు పొందింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఒకప్పుడు వేటను వృత్తిగా చేసుకున్న ప్రజలు ఇప్పుడు అడవులను మరియు వన్యప్రాణులను కాపాడే సైనికులుగా మారారు. ఇక్కడ కొనోమో నేచర్ కన్జర్వేషన్ అండ్ ట్రాగోపాన్ శాంక్చురీ ద్వారా ఎంతో అరుదైన ట్రాగోపాన్ పక్షులను సంరక్షిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ వ్యవసాయంలో రసాయనాలను వాడటం పూర్తిగా నిషేధం. కేవలం సహజ సిద్ధమైన కంపోస్ట్ ఎరువులతోనే పంటలు పండిస్తారు. ప్లాస్టిక్ రహితంగా ప్రతి అడుగులో ప్రకృతిని గౌరవిస్తూ జీవించే ఈ గ్రామం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. చూసారుగా, మనం తలుచుకుంటే ప్రకృతిని ఎంత అందంగా కాపాడుకోవచ్చో కొనోమా ప్రజలు నిరూపించారు. మీరు ఎప్పుడైనా నాగాలాండ్ వెళ్తే ముఖ్యంగా డిసెంబర్ లో జరిగే హార్న్బిల్ ఫెస్టివల్ సమయంలో ఈ గ్రీన్ విలేజ్ ని సందర్శించడం అస్సలు మర్చిపోకండి. అయితే ఈ వీడియోని మీ ట్రావెల్ పార్ట్నర్ కి ఇప్పుడే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన రన్ టీవీ తెలుగుని ఫాలో అవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ.